రెండో పాఠం అండి. నిర్గమకాండం 3:14 నిర్గమకాండం 3:14 నిర్గమకాండం 3:14 మోషే గారితో దేవుడు అంటున్నాడు. మోషే గారితో దేవుడు అంటున్నాడు. మోషే గారు ఏమడిగాడంటే, ఆ జనాల దగ్గరికి వెళ్ళి నువ్వెవ్వరు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నేను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి, అనువాడు అంటే అర్థం ఏంటి, అది తెలుసుకుని పాఠం ముగించేసుకున్నాం. మనం మీకు తెలిసింది మీరు చెప్పండి, మీ మనసులో అనుకుని నాకు చెప్పైనా పర్లేదు. మాట చాలాసార్లు చదివాం కదా, మనకు తెలిసింది. ఇప్పుడు అరిగిపోయిన రికార్డు లాంటిది ఇది. దేవుడు ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడనంటే ఏంటి, అనువాడనంటే ఏంటి? ఆది అంతము లేనివాడు, ఎప్పుడు ఉన్నవాడు. మీనింగ్ రావట్లా. సాత్వికాకి దేవుడు ఉన్నవాడమ్మా అన్న, ఎప్పుడు ఉండేవాడమ్మా అని అన్నాను అనుకో, అర్థం కదా. అర్థంగా గొప్పోడు. ఇంకా చెప్పండి పర్లా. ఉన్నవాడు, ఈరోజు మీకు అర్థం తెలిసిపోద్ది. ఉన్నవాడను అనువాడను. దేవునికి ఉన్న పేరేంటంటే, దేవుడే బయటపెట్టాడు ఏమని, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడను అంటే అర్థం ఈరోజు మన పాఠంలో తెలుసుకుందాం. 3:13 చూడండి అందరూ ఒకసారి. 3:13 మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అడగలా. అడిగిన ఎడల మళ్ళీ వెనక్కే వస్తాను, వారితో నేనేమి చెప్పవలను దేవుణ్ణి అడిగాను. దేవుడు ఏమన్నాడంటే, ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడను అంటే తెల్లవారుజామున 4 గంటలు 3:30కి నేను లేచిపోతానండి. మా అమ్మ నేను ఇద్దరం లేచిపోయి వాటర్ కాసుకొని తాగుతుంటాం. మేము ఇద్దరం ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. మా ఆవిడ మా పిల్లలిద్దరూ మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉంటే మీరు గోల్ చేసేస్తున్నారని గోల్ చేస్తారు. అయినా మేము 3:30కి లేస్తాం, వాటర్ కాసుకొని తాగుతూ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ టైంలో మైక్లో పాట వస్తుంది, చెప్పండి. ఆ టైంలో మైక్లో ఎప్పుడు వచ్చే పాట, నాలోన గనడు నీలోన గనడు. ఆ పాట స్ఫూర్తితోనే ఒక పాట రాశానండి, మీకు వస్తూ చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఉన్నవాడను అంటే అర్థం ఏంటి? ఇంకా సరే చెప్తాను నేనండి. ఉన్నవాడను అంటే అర్థం ఏంటంటే, అందరికీ తండ్రియే ఉన్నవాడు. కలిసిందా? ఉన్నవాడు అందరికీ తండ్రియే ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు, అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, ఆత్మరూపంలో ఉన్నవాడు, పరిశుద్ధుడుగా ఉన్నవాడు, కనికరము గలవాడుగా ఉన్నవాడు, ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు, అదృశ్యుడిగా ఉన్నవాడు, పరలోకమందు ఉన్నవాడు, దీర్ఘశాంతముగా ఉన్నవాడు, జీవము కలిగి ఉన్నవాడు, నీతి న్యాయము కలిగి ఉన్నవాడు, నమ్మదగిన వాడుగా ఉన్నవాడు, సమాధానకర్తగా ఉన్నవాడు, కరుణా సంపన్నుడిగా ఉన్నవాడు, క్షమాగుణం కలిగి ఉన్నవాడు, సత్యవంతుడిగా ఉన్నవాడు, పక్షపాతము లేనివాడుగా ఉన్నవాడు, ఒక్కడిగా ఉన్నవాడు, అందరికీ తండ్రిగా ఉండి అందరిలో అన్నింటినీ జరిగించుచూ ఉన్నవాడు, పైవేషము నరుని యొక్క పైవేషము చూడని వాడుగా ఉన్నవాడు, సృష్టికర్తగా ఉన్నవాడు, నిత్యుడిగా ఉన్నవాడు, సర్వశక్తునిగా ఉన్నవాడు, పూజార్హుడిగా ఉన్నవాడు, మహాదేవుడిగా ఉన్నవాడు, దహించు అగ్ని అయి ఉన్నవాడు, మహాదేవుడిగా ఉన్నవాడు, సర్వకృపానిధిగా ఉన్నవాడు, ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు, న్యాయకర్తగా ఉన్నవాడు, సైన్యములకు అధిపతిగా ఉన్నవాడు, సర్వోన్నతుడిగా ఉన్నవాడు, మహోన్నతుడిగా ఉన్నవాడు, రక్షించుటకు సమర్థుడిగా ఉన్నవాడు,
నిజమైన దేవుడిగా ఉన్నవాడు, శాశ్వతమైన దేవునిగా ఉన్నవాడు, రక్షణకర్త, స్తోత్రార్హుడుగా ఉన్నవాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడు, సర్వభూమికి రాజుగా ఉన్నవాడు, అపరాధములను పాపములను పరిహరించు శక్తి కలిగి ఉన్నవాడు, అనంత జ్ఞానిగా ఉన్నవాడు, రక్షణాశ్రయ దుర్గముగా ఉన్నవాడు, మహనీయుడిగా ఉన్నవాడు, బలవంతుడిగా ఉన్నవాడు, శక్తిమంతుడిగా ఉన్నవాడు, ఆలోచనకర్తగా ఉన్నవాడు, దయాళుడుగా ఉన్నవాడు, వాత్సల్యం గలవాడుగా ఉన్నవాడు, ప్రతిఫలం ఇచ్చువానిగా ఉన్నవాడు, ప్రతిదినము కోపపడు వానిగా ఉన్నవాడు, కాపాడువాడుగా ఉన్నవాడు, భయంకరుడిగా ఉన్నవాడు, భీకరుడిగా ఉన్నవాడు, దయాళుడై ఉన్నవాడు, అబద్ధమాడిన వాడుగా ఉన్నవాడు, సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నవాడు, యథార్థవంతుడిగా ఉన్నవాడు, నమ్మదగిన వాడిగా ఉన్నవాడు, నీతిపరుడిగా ఉన్నవాడు, మహాభయంకరుడిగా మహాదేవుడిగా ఉన్నవాడు, పరమ దేవుడిగా పరాక్రమశాలిగా ఉన్నవాడు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయండి, నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడు అంటే ఏంటండి? నీకు ఏది లక్షణం చెప్తావో ఆ లక్షణం కలిగి ఉన్నవాడు. అర్థమైందండి? మనకి ఏ లక్షణం చెప్తే ఆ లక్షణం కలిగి ఉన్నాడు. ఈ లక్షణాలు ఎవరికి ఉండాలండి? ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలని ఎవరికి ఉండాలి? పరిపాలకునికి ఉండాలంటండి. పరిపాలకునికి ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలి. కీర్తన గ్రంథం చూడండి, 95వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు ఇప్పుడు మీకు అర్థమైందండి. పాట 3 భాగాలు ఎందుకన్నాను? ఇప్పటి వరకు పాటను ఎవరు 3 భాగాల్లో రాయలేదండి. అంటే పాఠాలని మాత్రమే 4-5 భాగాలు చేశారు, కానీ పాటని 3 భాగాలు. ఇప్పుడు ఎంత దేవుని గురించి ఇదంతా ఒక పాటలో అయిద్దండి? అవదు. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రజలను పాలించువాడు ఎవరిప్పుడు? దేవుడు. దేవుడు మనందరిని ఏం చేస్తున్నాడంటే పరిపాలిస్తున్నాడు. మనం ఎవరి పరిపాలనలో ఉండాలి అంటే దేవుని పరిపాలనలోనే ఉండాలి. ఇజ్రాయేలీలు ఆయన పరిపాలనలోంచి ఎక్కడికి వెళ్ళారంటే రాజు పరిపాలనలోనికి. రాజు కావాలి, రాజు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్న దేవుడు మనల్ని పరిపాలిస్తే బాగుంటుంది, కానీ వీళ్ళు ఏమన్నారంటే నువ్వు వద్దు, అంత కరెక్ట్గా ఉన్నావు నువ్వు, మాకు రాజు అయితే కొంచెం లంచం ఇచ్చుకోవచ్చు అని రాజు పరిపాలన కావాలని కోరుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడంటే ఏను మంచి లక్షణం చూపించినా ఆ లక్షణమును కలిగి ఉన్నవాడు. మనకి ఎఫ్సీలకు రాసిన పత్రిక, అందరికీ తండ్రి అయిన దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. దాన్ని నేను మార్చేసాను పూర్తిగా, సంబంధం లేకుండా చేస్తాను. నాలోనూ గలడు నీలోనూ గలడు అన్నాడు కాబట్టి నేను కూడా చివరికి ఆయన తీసుకెళ్దామని, అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు, నాలోనూ గల నీలోనూ గలడు అది చేయగలడు అన్నాడు కదా. అందరికీ తండ్రి అయిన దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపంలో ఉన్నాడు ఒక్క మాటతో లోకంలో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు పోతాయి. దేవుని నేను రాత్రి చూశాను, పలానా చోటుకి వెళ్ళి చూసి వచ్చాను అంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు, అదృశ్యుడిగా ఉన్నాడు. దేవుని లక్షణాన్ని చెప్పాను, ఆ లక్షణం ద్వారా మనల్ని ఏం చేయమంటున్నాడు చెప్పండి. సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు, సుఖ దుఃఖములను సమానముగా చూడమన్నాడు. అలా పాట అనేది ముందుకి వెళ్తుంది. అనువాడంటే ఏంటి? ఉన్నవాడంటే అర్థమైపోయింది మీకు. అనువాడంటే ఏంటి? అనువాడు దేవుడు అని ఆయన తప్ప ఇంకెవరిని అనకూడదు. భయంకరుడు అని ఆయన తప్ప ఇంకెవరిని కూడా అనకూడదు. నువ్వు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ ఎవరిని గురించి మనం అనుకుంటామో, అనువాడు భయంకరుడు అని ఎవరిని అనుకుంటాం మనం? ఆయనే దేవుడు. ఉన్నవాడను నువ్వు ఏ మంచి లక్షణం చూపిస్తావు ఆ లక్షణం ఉన్నవాడను. ఆ లక్షణం గురించి మాట్లాడాలి అంటే నన్నే అనుకోవాలి, ఇంకెవరిని అనుకోకూడదు. అర్థమైందని మాటకు అర్థం సింపుల్గా. ఉన్నవాడను నీతిమంతుడని మనం ఎవరిని అనుకోవాలి అంటే ఉన్నవాడను అనువాడను. వచ్చేసింది కదండి. అందరి ఆలోచనలను ఎరిగి ఉన్నవాడు కదండి దేవుడు. అందరి ఆలోచనలు ఎరిగి ఉన్నవాడు. దీనికి రివర్స్లో అందరి ఆలోచనలను ఎరిగి ఉన్నవాడు దేవుడు. దానికి రివర్స్లో
అందరి ఆలోచనలు ఎరిగి ఉన్నాడని మనం ఎవరి గురించి అనుకుంటాము అంటే దేవుడి గురించి అనుకోవడం. అనువాడు అర్థమైందా? దాన్ని కొంచెం తిప్పితే మొక్క అనమాట. అర్థమైంది మీకు? అర్థమవుతుంది ఇప్పుడు. ఉన్నవాడను అనువాడను. భయంకరుడుగా ఉన్నవాడు. భయంకరుడు అని మనం ఎవరి గురించి అనుకుంటాం? రివర్స్ అంతే, రెండు మొక్కలు కలిపి ఇవ్వడం జరిగింది. అన్నవాడను అనువాడను. ప్రేమ స్వరూపిగా ఉన్నవాడను. ప్రేమ స్వరూపి అని ఎవరి గురించి అనుకోవాలి అంటే నా గురించే అనుకోవాలి. ఉన్నవాడను అనువాడనే ఉన్నాడు. ఇప్పుడు దాని పాటగా అందరికీ తండ్రిగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు, అందరికీ తండ్రిగా అనువాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడని అనువాడు, దేవుడుగా ఉన్నవాడు, దేవుడుగా అనువాడు. నెక్స్ట్ పాటలో వస్తుందండి ఇదంతా. నిర్గమకాండం చూడండి, 3వ అధ్యాయం 14 వచ్చి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచ్చి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచ్చి. నిర్గమకాండం 3వ అధ్యాయం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఏ మంచి లక్షణాలను మీరు చూస్తున్నా ఆ లక్షణం నేను కలిగి ఉన్నవాడను. ఏ లక్షణం గురించి మీరు మాట్లాడినా నా గురించే అనుకోవాలి. ఉన్నవాడను అనువాడను. సృష్టికర్త, సృష్టికర్తగా ఉన్నవాడు. సృష్టికర్త అని మనం ఎవరి గురించి అనుకోవాలంటే ఆయన గురించి. ఉన్నవాడను అనువాడనే ఉన్నాను. ఇప్పుడు దేవుడి పేరుకి అర్థం తెలిసింది కదండి మీకు. ఈ మధ్య కాలంలో భక్తికి సంబంధించి ఫేమస్ సాంగ్ నేను ఇందాక చెప్పాను మీకు. నేను మాస్టర్ నా పక్కన కూర్చుని నిన్న మా పిల్ల వద్దంటే నేను ఒక 2 సంవత్సరాల నుంచి అనుకుంటా అంటే స్టేటస్లు పెట్టకూడదు, స్టేటస్లు చూడకూడదని నిర్ణయించుకున్నాను. నాకు నేనే స్టేటస్లు పెట్టకూడదు, స్టేటస్లు చూడకూడదు, టైం వేస్ట్ అవుతుంది. మా పిల్ల అప్పుడప్పుడు నాకు తెలియకుండా నా పాటను స్టేటస్లో పెట్టేస్తుంది. పిల్ల పెట్టేసుకుంటుంది, నాకు కూడా పెట్టేస్తుంది. నా మాస్టర్ పక్కన కూర్చొని నువ్వు క్రైస్తవుడు అయిపోయావు కానీ హైందవుడు అయి ఉంటే దుమ్ము దులిపేసేవాడు పాటలు అంటున్నాడు. మా వాళ్ళు ఒక పాట వస్తే 20-30 ఏళ్ళ వరకు మేము ఆ పాటే పాడుకోవాలి, కొత్త పాట ఏది మాకు రాదు. మనం ఛానల్లోకి వెళ్ళి చూసాడంటే మేము కానీ మాధవ్ అయితే అసలు ఎన్ని పాటలు రాసేవాడు అన్నాడు. అర్థమైందని చెప్తుంది మీకు. ఫేమస్ అయిన పాట ఏంటంటే నాలోన గలడు నీలోన గలడు, నీలోన గల నాలోన గల లోకము నేలగలడు. నేలగలడంట కానీ ఈయన చదివిందట. పరిపాలించుచున్నాడు. ఆయన పరిపాలించు ప్రజలు మనము, ఆయన మేపు గొర్రెలు. పరిపాలించగలడు అన్న ఆ పాటలో వచ్చింది. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే పరిపాలించేస్తున్నాడు. ఆయన పాలించు ప్రజలము మనము. పాపులను తొంగలో తొక్కగలడంట కానీ దేవుడు పాపులను రక్షించగలడు. తొంగలో తొక్కడండి. ఎవ్వరూ నశింపక అందరూ మారు మనసు పొందాలని చూస్తున్నాడు. ఈయనంట కొండపై ఉండగలడంట కానీ మన ఆయన పరలోకంలో ఉన్నవాడు, పరలోకానికి క్రీస్తు ద్వారా రమ్మంటున్నాడని రాశానండి. పూర్తవలేదు పాటలేదండి. ఆయన ఏమన్నాడంటే మనలో కలవగలడు అని అన్నాడు. కానీ ఈయన మన దేవుడు ఏం చెప్పాడు? మీలో ఆల్రెడీ నివసిస్తానే ఉన్నాడు, నివసించగలడు, నాటకాలు ఆడగలడు. అంటే మన దేవుడు అస్సలు నాటకాలు ఆడదు. నాటకం అనేది ఉండదు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఈని అది ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు నేను చెప్పే పాట మనం అంత ఫేమస్ చేయాలండి. ఒకసారి పాట వేస్తాను, విని తర్వాత ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు.
అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, ఆత్మరూపంలో ఉన్నవాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, పరిశుద్ధుడుగా ఉన్నవాడు, పరిశుద్ధుడుగా జీవించమంటున్నాడు. అందరికి తండ్రి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, కనికరము గలవాడుగా ఉన్నవాడు, కనికరమును చూపించమంటున్నాడు. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు, ప్రేమ కలిగి నడవమంటున్నాడు. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, అదృశ్యుడిగా ఉన్నవాడు, ప్రార్థన ద్వారా మాట్లాడమంటున్నాడు. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, నీతి న్యాయములు కలిగి ఉన్నవాడు, నీతి న్యాయములు అనుసరించమంటున్నాడు. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, క్షమాగుణం ఉన్నవాడు, క్షమాగుణం కలిగి జీవించమంటున్నాడు. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, సుఖ దుఃఖములను జతపరచి ఉన్నవాడు, సుఖ దుఃఖములను సమానముగా
ఉన్నవాడు అనే మాట అర్థమైంది కదా మీకు? ఉన్నవాడు అందరికీ తండ్రి ఉన్నవాడు. ఏదైనా సరే మీరు చూసుకుంటే ఉన్నవాడు అనువాడు. ఇంకా ఆయనే అనుకోని ఇంకెవరిని అనటానికి లేదు. ఇప్పుడు పాట ఎలా వచ్చిందో కూడా చెప్పాను, అర్థమైంది కదా? నాలోన గలడు, నీలోన గలడు. నాలోన గల, నీలోన గల. ఆ దాన్ని కాపీ కూడా రాశాను అనుకోండి మరి. అందరికీ తండ్రి. మనకి మామూలుగా పత్రికలు ఏముంటుందంటే అందరికీ తండ్రి అయిన దేవుడు అందరిలో వ్యాపించి అందరికీ తండ్రి అయిన దేవుడు అందరిలో పాట వాక్యం పోయింది ముందు. అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడు అందరికీ తండ్రి కాదు సార్, చూడండి సార్. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటే చూడండి. ఒకసారి చదువుతూ ఎఫ్సీలు రాసిన 6వ అధ్యాయం 4వ వచనం ప్రసాదంగా అది కాదు. ఎఫ్సీలకి రాసిన పత్రిక అందరికీ తండ్రి అయిన దేవుడు 4:6 ఎఫ్సీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అంటే నేను తీసుకున్న పాటలో ఉన్న పల్లవది. అందరికీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇది పాటకి పల్లవండి. పల్లవి మనకు 1లో వస్తుంది. 2 రిలీజ్ అయిపోయింది కాబట్టి పల్లవి ఇంకా రాలేదు మీకు. అందరికీ తండ్రియే. నేను దాన్ని పాటగా మార్చాను అన్నమాట. పాఠం వేరు, మాట వేరు, పాట వేరు. పాటకి ఎత్తి ప్రాసలు కలవలేదు. హరిబాబు బహదూర్ ఎత్తి ప్రాసలు అంటే తెలుగు టీచర్ కాబట్టి. అందరికీ తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు. అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఇది పల్లవండి, మీకు 1లో వస్తుంది. ఓకేనండి. చరణాలు ఎన్ని చరణాలు అంటే ఎన్ని చరణాలు నేను వచ్చేస్తాయండి. అలాగే మనం ఆల్తో లేదు, దేవుడి గురించి కదా మరి. కాబట్టి ఒక్క పాటలో అవ్వదు కాబట్టి దీన్ని 3 భాగాలు చేసి రాయడం అనేది జరిగింది. పల్లవి ఏం చెప్పాను మీకు? అందరికీ తండ్రియే అందరికీ తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు. అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఇది పల్లవి. చరణంలోనే పల్లవి వచ్చేస్తుందని చెప్పి మీకు ఏంటి? అందరికీ తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, నాలోన గల, నీలోన గల, నాలోన అలా వచ్చింది అలా అనమాట. అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, ఆత్మరూపంలో ఉన్నాడు. నన్ను పలహారాలతో, ఫలాలతో, ఫ్రూట్స్తో ఆరాధించొద్దు, ఆత్మతో సత్యంతో దాన్ని కూడా నీకు పాటలో వచ్చేస్తుంది మొత్తం. ఆత్మరూపంలో ఉన్నవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. పరిశుద్ధుడిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగా జీవించమంటున్నాడు. కనికరము గలవాడుగా ఉన్నవాడు కనికరము చూపించమంటున్నాడు. ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు ప్రేమ కలిగి నడవమంటున్నాడు. నేను రాసిన ప్రతి మాట కూడా 66 పుస్తకాల నుంచే తీసి రాశాను. నా ఇష్టం వచ్చినట్టుగా అన్నిటికీ ఒకే చరణం ఇస్తే కుదరదు. పరిశుద్ధుడిగా నడవమంటున్నాడు కాదు, బైబిల్ ఏముందంటే జీవించమంటున్నాడు అని ఉంది. ఇది ప్రేమ కలిగి జీవించమని లేదంట, నడవమంటున్నాడు అని ఉంది బైబిల్లో. అదృశ్యుడిగా ఉన్నవాడు, నేను కంటికి కనపడింది కాబట్టి ప్రార్థన ద్వారా నాతో మాట్లాడమంటాడు. ఇందరు పాటలో వచ్చింది, మీరు విన్నారు. పరలోకమందు ఉన్నవాడు, కొండ మీద కాదండి, పరలోకమందు ఉన్నవాడు. ఇంక ఇది మీకు రాల పాటలో. పరలోకానికి క్రీస్తు ద్వారా రమ్మంటున్నాడు. దీర్ఘశాంతముగా ఉన్నవాడు దీర్ఘశాంతము గలవారై ఉండమంటున్నాడు. జీవము కలిగి ఉన్నవాడు జీవవాక్యముతో ఆత్మలను రక్షించుకోమంటున్నాడు. నీతి న్యాయం కలిగి ఉన్నవాడు నీతి న్యాయం అనుసరించమంటున్నాడు. ఇది మనకు వచ్చేసింది. నమ్మదగిన వాడుగా ఉన్నవాడు నమ్మదగిన వారముగా ఉండమంటున్నాడు. సమాధానకర్తగా ఉన్నవాడు సమాధానముగా ఉండమంటున్నాడు. కరుణా సంపన్నుడిగా ఉన్నవాడు. ఇలా చూసుకుంటే మనకి
చాలా ఉన్నాయండి. మనతో మాట్లాడగలిగిన వాడుగా ఉన్నవాడు మనతో మాట్లాడమంటున్నాడు. భయంకరుడిగా ఉన్నవాడు భయపడమంటున్నాడు. ఎవరికి? ఆయనకి. అబద్ధమాడని వాడుగా ఉన్నాడు, అబద్ధమునకు దూరముగా ఉండమంటాడు. సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు, సుఖదుఖములను సమానముగా చూడండి. ఇంకా ఇంకా ఉన్నాయండి, అవన్నీ మీకు నేను తర్వాత చూపిస్తాను. మరి ఈ పాటలో పల్లవి ఉండదు. పల్లవి ఏంటి అర్థం ఏంటంటే, ఒక పల్లవి వస్తుంది, 2 సార్లు వస్తుంది, చరణం వస్తుంది, మళ్ళీ పల్లవి వస్తుంది, మళ్ళీ చరణం వస్తుంది, మళ్ళీ పల్లవి వస్తుంది, చరణం వస్తుంది, పల్లవి వస్తుంది, చరణం వస్తుంది. మరి దీంట్లో పల్లవి రావట్లే కంటిన్యూ గమనించారు. మీకు ఒక కొత్త ట్రెండ్లో పాట రాయడం అనేది జరిగింది. ఏఐ గురించి చెప్పిన చేయించాల్సి వచ్చింది నాకు. ఏఐ అనేది ఒకటి ఉందమ్మా, ఇది పాటలు చేస్తుంది, నువ్వే ఏఐ, దానివల్ల నీ పాట చేయడానికి. ఎందుకంటే దానికి ఒక విధంగా ఇస్తారు. ఏ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం నెట్లో ఉంటుంది కదండి, అదంతా తీసుకుని ఏంటనే చెప్పింది. పాట అంటే ఏంటి? పల్లవి పాట, పల్లవి పాట, ఇలా ఎవరు ఇచ్చిండ్రు ఇప్పుడు వరకు దానికి ఏం అర్థం అవ్వాల. ఇది పాటనే అన్నట్టుగా చేసి నేను అన్ని వర్షాలు వచ్చినాయి కదా, 5 చరణాలు ఎగరగొట్టేసి ఒక పాట ఇచ్చింది. చరణాలు ఎగరగొట్టేసి ఎలాగా? అందుకే నేను 1 రిలీజ్ అవ్వకుండా 2 రిలీజ్ అయింది మనకి పాట. మరి ఏం చేయాలి అర్థంగా. నేను ఇంకా వచ్చే వారంలో రెడీ చేసేస్తాను. ఏఐకే మర్చిపోయింది ప్రాంట్కి అనమాట. మొదటిసారిగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఒక పాటను ఇవ్వడం అనేది జరిగింది. కంప్లీట్ అయిన తర్వాత మూడు కలిపి నేను ఒక పాటలో ఇస్తాను. 15 నిమిషాలు వస్తుంది. సరికొత్త విధానంలో లేటెస్ట్ ట్రెండ్లో ఇది సృష్టించడం అనేది జరిగింది. పల్లవితోనే చరణం, చరణంలోనే పల్లవి, పల్లవి చరణం కలిపి, చరణం పల్లవి కలిపి. మ్యూజిక్ కూడా బాగానే ఉందండి, రిథమ్ కూడా బాగానే ఉంది, పాడుకోవడానికి బాగానే ఉంది, వినడానికి బాగానే ఉంది. అక్షర దోషాలు లేకుండా స్వచ్ఛంగా వచ్చింది. స్వచ్ఛంగానే వచ్చింది కదా, అక్షర దోషాలు లేకుండా. కాబట్టి నాలోనే గలడు నీలోనే గలడు అనుకుంటే జనాలు, అందరికీ తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అందరికీ తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో ఉన్న దేవుడే సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు, సుఖదుఖములను సమానముగా చూడమంటున్నారు. దేవుడికి సంబంధించిన లక్షణాలు మొత్తం వచ్చేస్తాయి ఈ పాటలో మీకు. చక్కగా ఎప్పుడు ప్రశాంతంగా కూర్చున్నా పెట్టుకుని వినొచ్చు. ఈ ఒక్కొక్క చరణంలో ఎన్నో వందల ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు, సుఖదుఖములను సమానంగా చూడమంటున్నాడు. సుఖం వచ్చినప్పుడు బాగానే ఉంటాడు కానీ మనిషి, దుఃఖం వచ్చినప్పటికి దేవుడు ఉన్నాడు, నేనున్నానా అని అనుకుంటాడు. కానీ ఈ మాట వింటే సుఖదుఖములను దేవుడే జతపరిచాడంట, సమానముగా చూడమంటున్నాడు. ప్రసంగ శ్రాప్ చేశాను.